నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆటో ర్యాలీని ప్రారంభించిన టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్ ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో ఆటో ర్యాలీ నిర్వహించి అలాగే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్ వరంగల్ రోడ్డు ఆటోల వద్ద కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రామానంద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు సామాన్య ప్రజలకు నిత్య సేవలు అందించే శ్రామికులని అన్నారు. వారి కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించే విధంగా చొరవ తీసుకుంటుందని, తాను వ్యక్తిగతంగా ఆటో డ్రైవర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, యూనిఫామ్ ధరించి జాగ్రత్తగా ఆటోలు నడపాలని, ఆటోల కోసం అడ్డాను కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియపరిచి అడ్డాను ఏర్పాటు చేపిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ఆటో యూనియన్ అధ్యక్షులు ఇస్రాం కుమార్, టౌన్ ఇన్ఛార్జ్ కొమ్ము వినయ్ కుమార్, ఐఎన్టీయూసీ పాకాల రోడ్డు ఆటో యూనియన్ అధ్యక్షులు ఆకుతోట ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులు దేశీ విజయ్, కార్యదర్శి ఈదుల శ్రీను, కోశాధికారి మండల రమేష్, గౌరవ అధ్యక్షులు వెల్లండి వెంకటేశ్వర్లు, పోగుల రాజు, అలాగే ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్పు తిరుపతి, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, ప్రధాన కార్యదర్శి బైరి మురళి, కార్యదర్శులు మోటం రవి, గిరిగాని రమేష్, నాంపల్లి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు బూస నరసింగరాములు, ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 20వ వార్డు అధ్యక్షులు రామగోని శ్రీనివాస్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి మైదం రాకేష్, రామగోని సుధాకర్ గౌడ్, పాస్తం చిన్న ఎల్లస్వామి, నర్సంపేట సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వరంగంటి విక్రమ్ సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం ఈరోజు ఆటో యూనియన్ మరి పెద్దలు ఇంద్రయ్య గారు మరియు కుమార్ గారు మరియు వినయ్ గారు మరి ఇతర పెద్దలు ఆధ్వర్యంలో మరి పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నందుకు ఇక్కడ వచ్చిన ఆటో కార్మికులందరికీ మరి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఆటో రంగంలో ఎంతో కష్టాలు సుఖాలు కష్ట నష్టాలు కూర్చుకొని ఇవాళ ఆటో కార్మికుల మీరు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆటో అడ్డా లేక మీరు చాలా ఇబ్బందులు పడతానని మొన్న ఎమ్మెల్యే గారికి చెప్పిళ్ళు. మరి ఇక్కడ ఆటో మరి అడ్డా మరి సీనియర్లు ఎంతోమంది ఉండి మరి ఇక్కడ ఎంతోమంది కార్మికులు ఉండి మరి అడ్డా లేక ఇబ్బంది పడతాను. మరి ఇక్కడ అడ్డా స్థానికంగా మరి నైట్ అడ్డా కానీ డే అడ్డా కానీ మరి కొంతమందికి ఇక్కడ ప్రియారిటీ ఇచ్చి అక్కడ అడ్డా పెట్టుకుంటానని తెలిసింది. అది కూడా కొంతమంది కార్మికులకు ఇబ్బంది కలగకుండా అంటే కార్మికులకు మరి ఇటు ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా మరి మీ సేవలు అందించాలి. మరి ఎవరికైతే లైసెన్స్ లేకున్నా ప్రతి ఒక్క లైసెన్స్ తీసుకొని పోలీసు వారి ఆధ్వర్యంలో లైసెన్సులు ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కాకి డ్రెస్ వేసుకొని మీ యొక్క ఆటో కార్మికుల విలువను పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ కార్మికులుగా మరి మాధవరెడ్డి గారి గౌరవం పెంచే విధంగా మరి ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి తీసుకుపోయి మరి ఏ యాక్సిడెంట్లు కూడా కాకుండా మీ కుటుంబాలు చల్లగా ఉండాలని నేను యొక్క ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి విన్నపం ఈ చిన్న విషయాలు తెలియడం జరుగుతుంది. మరి మీకు కానీ మీ కుటుంబాలకు కానీ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి కార్యక్రమాలు మీరు ఒక యూనియన్ లెక్క పెట్టుకొని ప్రతి నెల మీరు సంఘటితమై మరి మీరు పార్టీతోనే కానీ మరి ఎమ్మెల్యే గారితోనే కానీ ప్రతిదీ మీరు షేర్ చేసుకొని మీ బాధలు ప్రతి ఒక్కటి మేము పట్టించుకొని మా ఇక్కడ ఉన్న నాయకులందరము ప్రతి ఒక్క ఇష్యూల మీకు గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలే కానీ ప్రతి ఒక్క మీ కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా మేము గవర్నమెంట్ రాకముందుకు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండి మరి మేము ముందుకు మీ అందరినీ తీసుకుపోయి మీ యొక్క ఆటో యూనియన్ని ముందుకు నడిపిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం